హలో! మీ సుభాని. ఖయాల్ సుభాని. ఈరోజు అలనాటి ఫైట్ మాస్టర్ శెట్టి గురించి. అలనాటి ఫైట్ మాస్టర్ శెట్టి. ఈ శెట్టి పేరుతో గుర్తుపడతారా? ఆరడుగుల ఆజానుబాహుడు, మిలమిల మెరిసే గుండు, పాత హిందీ సినిమాలలో విలన్గాను, మెయిన్ విలన్కు కుడి భుజంగాను, ముందు హీరోను చితకబాది తర్వాత హీరో చేతిలో చితగ్గొట్టబడతాడు. ఇతన్ని చూడగానే ముందు హీరోనే భయపడతాడు. తర్వాత గుండె ధైర్యం తెచ్చుకొని ఇతనితో కలబడతాడు. అలా ఉంటుంది అప్పటి విలన్ శెట్టి ఎంట్రీ. శెట్టి, గుండు శెట్టి. ఇతని గురించి అప్పట్లో అంటే 1970, 1980స్లో ఎక్కువగా యాక్షన్ సినిమాలు హిందీలో వచ్చాయి. ఫూల్ ఔర్ పత్తర్, యకీన్, ఆంఖే మరియు కబ్ క్యూ ఔర్ కహా, రఖ్వాలా, సీతా ఔర్ గీత, యాదోं की బారాత్, ఇలా ఇంకెన్నో హిందీ యాక్షన్ మూవీస్ ముఖ్యంగా ధర్మేంద్రతో ఆ రోజుల్లో రిలీజ్ అయినప్పుడు ధర్మేంద్ర, ఈ శెట్టి వీళ్ళిద్దరి స్టంట్స్ ఒళ్ళు గగుర్పాటు కలిగించేవిగాను, ప్రేక్షకులను అలరించేవిగాను ఉండేవి. అలాగే షమ్మి కపూర్, శశి కపూర్, విశ్వజిత్, శత్రుఘ్న్ సిన్హా నుండి అమితాబ్ బచ్చన్ వరకు సూపర్ స్టార్స్ అనతగ్గ హీరోలతో పోరాటాలు, వారి సినిమాలకు స్టంట్ కంపోజర్గాను, నటుడుగాను హిందీ సినిమాలు చూసే ప్రతి ప్రేక్షకుల హృదయాలలో శాశ్వతంగా గుర్తుండిపోతాడు. ఇతని జీవితము విషాదాంతమే. ఇతని పూర్తి పేరు ముద్దుబాబు శెట్టి. కర్ణాటక రాష్ట్రం మంగళూరులో పుట్టాడు. మాతృభాష తుళు. అప్పటిలో కటిక పేదరికం తాండవించే రోజులు. తల్లిదండ్రులు ఇతని దేహదారుఢ్యాన్ని చూసి ఏదైనా కష్టం చేసుకుని బతకమని చెప్పి ఇతని 9వ సంవత్సరంలోనే బొంబాయికి పంపించి వేశారు. బొంబాయి చేరుకున్న తరువాత అక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఓ హోటల్లో ప్లేట్లు కడగటం దగ్గర నుండి హోటల్ వెయిటర్గా కూడా పనిచేశారు. ఆ తర్వాత తీరిక సమయంలో తనకిష్టమైన బాక్సింగ్, బాడీ బిల్డింగ్ నేర్చుకునేవాడు. 1956లో హిందీ చిత్రసీమలో ఫైట్ ఇన్స్ట్రక్టర్గా చేరాడు. అతని మొదటి చిత్రం హీర్. అక్కడి నుండి అంచెలంచెలుగా ఇన్స్ట్రక్టర్గా, అప్పుడప్పుడు హీరోలకు డూప్గాను చేస్తూనే ఫైట్ కంపోజర్గా నెంబర్ 1 స్థానానికి ఎదిగాడు. ఇతను ఫైట్ కంపోజర్గా ఇతని సినిమాలు డాన్, త్రిశూల్, దీవార్, గ్రేట్ గ్యాంబ్లర్. ఈ సినిమాల్లో ఫైట్స్ చూస్తూ ఉంటే థ్రిల్ ఫీల్ అవుతాం. విలన్గా కానీ, ఫైటర్గా, కంపోజర్గా కానీ హిందీ మరియు కన్నడ సినిమాలలో సుమారు 700 సినిమాలు చేశాడు. ఫైట్ మాస్టర్గా, కంపోజర్గా డబ్బు సంపాదించాడు. హోటల్ కొన్నాడు. వినోదిని అనే ఆమెతో మొదటి పెళ్లి. ఆమె ద్వారా 2 కూతుళ్ళు, 2 కొడుకులు. తరువాత రత్న అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె ద్వారా 1 కొడుకు. జీవితం ఇలా సుఖంగా సాగుతుండగా దురదృష్టం అతన్ని బాంబే 405 మైల్స్ అనే చిత్రం ద్వారా చుట్టుకుంది. ఆ చిత్రానికి ఫైట్ కంపోజర్గా ఒక ఫైట్ సీన్ కంపోజ్ చేసే సమయంలో శత్రుఘ్న్ సిన్హాకు డూప్గా పనిచేస్తున్న మన్సూర్ అనే డూప్ పైనుండి నిప్పులో దూకే సీన్లో ప్రమాదవశాత్తు నిప్పుల్లో పడి మరణించటం జరుగుతుంది. అప్పటి నుండి శెట్టి ఆ ప్రమాదానికి తానే కారణమనే గిల్టీ ఫీలింగ్కు గురి అయి డిప్రెషన్కు లోనై మందు తాగటానికి అలవాటు పడ్డాడు. పగలు రాత్రి మందు. ఆస్తులు తరిగిపోయాయి. ఇల్లు గడపటానికి అతని రెండవ భార్య రత్న సినిమాలలో చిన్న చిన్న పాత్రలు ధరించి ఇంటి పోషణ చేసేది. ఈలోగా మందు శెట్టిని తాగటం మొదలుపెట్టింది. లివర్ను నంజుకొని తినటం మొదలుపెట్టింది. అంతే 51 సంవత్సరాలకే, అంటే 31 జనవరి 1982లో అతను మృత్యువాత పడ్డాడు. పైకి చూడటానికి కర్కశంగా కనిపించే శెట్టి డూప్ మరణం అతని సున్నిత మనస్తత్వాన్ని తెలుపుతుంది. దురదృష్టం, తాగుడు అతన్ని పతనానికి తీసుకువెళ్ళింది. ఇక్కడ అతను చేసుకున్న పుణ్య ఫలితమేమో అతని రెండవ భార్య రత్న కుమారుడు రోహిత్ శెట్టి ఇప్పుడు బాలీవుడ్లో గొప్ప నటుడుగా, రచయితగా, ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా గొప్ప స్థాయికి
ఎదిగాడు అంటే నమ్మశక్యంగా ఉందా? కానీ నిజం. శెట్టి గురించి ఎందుకు ఈ వీడియో చేయాల్సి వచ్చిందంటే, మనం సినిమాలతో ముడిపడి ఉన్నాం. సినిమాలతో మనకు విడదీయలేని బంధం. ఇప్పటి సినిమా నటులంటే, హీరోలంటే పుట్టేటప్పుడే సిల్వర్ స్పూన్తో పుట్టి ప్రతిభ ఉన్నా లేకున్నా సినిమాలలో ప్రవేశిస్తున్నారు. కానీ అప్పటి సినిమాల్లో అప్పటి నటులు ఎంతగా కష్టపడ్డారో, నిలదొక్కుకోవటానికి ఎంత శ్రమపడ్డారో కదా. వారి జీవిత చరిత్ర ఇప్పటి వాళ్ళకి పాఠాలు. జల్సాలకు అలవాటు పడితే, క్రమశిక్షణ లేకుంటే వీళ్ళ జీవితాలు ఎలా మారుతాయో శెట్టి లాంటి జీవితాలు ప్రత్యక్ష సాక్ష్యాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీ సుభాని, ఖయాల్ సుభాని.